హాయ్ ఫ్రెండ్స్, హలో. మనం గుంత పొంగడాలు ఎలా చేయాలో నేర్చుకుందాం. హెల్తీగా, టేస్టీగా, క్రిస్పీగా ఎలా వస్తాయో నేర్చుకుందాం. దానికోసం ఇడ్లీ పిండి, దోసల పిండి ఈక్వల్గా తీసుకోవాలి. తర్వాత తీసుకొని దాంట్లో సన్నగా తురుముకున్న క్యారెటు, కాయలు, కలేమాకు, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, సన్నగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం ఈనో వేసుకొని మంచిగా దాన్ని కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలి. పొంగడాల ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేదా నూనె వేసుకోవచ్చు. కలుపుకున్న మిశ్రమాన్ని దాంట్లో ఒక్కొక్క స్పూన్గా వేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లోనే ఉంచుకోవాలి. తర్వాత రెండో పక్క కూడా అలాగే కాల్చుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా తిప్పుకోవాలి. రెండు వైపులు బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. తర్వాత ఉడికిన తర్వాత గిన్నెలో తీసుకోవాలి.